మీకు మీ కుటుంబ సభ్యులకు పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది స్పెషల్ ఏమైనా ఉంది అంటే వైసీపీకి మాత్రం స్పెషలే. ఉగాదికి ఒక రోజుకు ముందు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి బెయిల్ రావడం, అంటే వాళ్ళ అన్నదమ్ములకి ఇద్దరు కూడా బెయిల్ రావడం వైసీపీకి ఒక విధంగా చెప్పాలంటే మంచి శుభపరిణామం అనేసి కూడా చెప్పుకోవాలి. మీ అందరికి గుర్తే ఉంటుంది, పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో సంచలనం సృష్టించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల జంట హత్య కేసులో కీలక పరిణామాలు కూడా చోటు చేసుకోవడం. ఈ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి గురజాల కోర్టు బెయిల్ కూడా మంజూరు చేసింది. అప్రాక్సిమేట్లీగా 100 రోజులు, అంటే ఐ థింక్ 98 రోజులు అనుకుంటా ఆయన నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉండడం, ఆయనకు ఉగాదికి ముందు రోజు బెయిల్ రావడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే ఆనందం అయితే వ్యక్తం అవుతున్నాయి. చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇది వైసీపీకి మంచి శుభ పరిణామం అని చెప్పేసి చాలామంది తమ ఆనందాన్ని కూడా వ్యక్తపరుస్తున్నారు. ఆ జంట హత్య కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అదేవిధంగా ఆయన సోదరుడు వెంకటరామరెడ్డి పేర్లు వెలుగులోకి రావడం, వెలుగులోకి వచ్చినప్పటి నుంచి వివాదాలు ఏ విధంగా నెలకొన్నాయో మనం కూడా చూసాం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకుల జంట హత్య ఆరోపణలతో వీరి మీద కేసు నమోదు చేస్తే తర్వాత ఏ విధంగా జరిగిందో మీరు అందరూ కూడా చూస్తారు. వాళ్ళు వచ్చే కోర్టులో లొంగిపోవడం, వాళ్ళ జైలుకు వెళ్లాల్సి రావడం, అంటే ఇక్కడ కూటమి నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు అధికారాన్ని అడ్డం పెట్టుకొని పిన్నెల్లి బ్రదర్స్ని లక్ష్యంగా చేసుకోవడం జరిగింది. అన్యాయంగా వీళ్ళ ప్రమేయం లేకుండా ఆ కేసులో ఇరికించారు అనేసి వైసీపీ వాళ్ళు కూడా గట్టిగానే వాదిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదన ప్రకారం పోయిన సంవత్సరం మే 24వ తేదీ జరిగినటువంటి జంట హత్యలు తెలుగుదేశం పార్టీలోనే అంతర్గత విభేదాల ఫలితమని వేసి వాళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా బాధితులు కూడా అదే విషయాన్ని చెప్పడం జరిగింది. ఈవెన్ పల్నాడు జిల్లా ఎస్పీ గారు కూడా అంతర్గత గొడవల కోణాన్ని ప్రస్తావించడం జరిగింది. ఈ విషయం మీద గతంలో నిర్వహించినటువంటి మీడియా సమావేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా వీడియో ఆధారాలతో సహా ఆయన చూపించి దాని గురించి మాట్లాడడం జరిగింది. అఫ్కోర్స్ పిన్నెల్లి బ్రదర్స్ మీద ఉన్నటువంటి కోపాన్ని వాళ్ళని ఏ విధంగా రాజకీయంగా తొక్కేయాలన్న ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ కుట్రలు కుతంత్రాలన్నీ కూడా మనం కూడా చూస్తున్నాం. అదేవిధంగా మాచర్లలో 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బలమైన నేతగా ఆయనకు గుర్తింపు ఉంది. సో ఆయన అనదొక్కాలంటే కేసుల ద్వారానే ఆయన రాజకీయంగా బలహీనపరచాలనే ప్రయత్నం కూడా జరుగుతుందని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయినప్పటికీ చట్టపరంగా పోరాటం కొనసాగిస్తాం అని చెప్పేసి వాళ్ళు చెప్తూ చట్ట ప్రకారమే వాళ్ళు ముందుకెళ్తున్నారు. సో తెలుగుదేశం పార్టీ నాయకుల మాటలు చూస్తుంటే, ఎందుకంటే ఆయనకు బెయిల్ వచ్చేప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది వాళ్ళ సోషల్ మీడియాలోనూ రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఆ మాటలో వాళ్ళ వ్యవహారం చూస్తుంటే మళ్ళీ పిన్నెల్లి సోదరులు బెయిల్ మీద బయటకు వచ్చినా ఏదో ఒక కేసులో మరోసారి జైలుకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఎలా అయినా సరే మళ్ళీ వాళ్ళని లోపల తోసేవాళ్ళన్న ఉద్దేశంలోనే ఇంకా ఎన్నో కుట్రలు కూడా చేయబోతున్నారన్న విమర్శలు కూడా గట్టిగానే వినబడుతున్నాయి. సో ఇదిలా ఉంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి బెయిల్ రావడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపితే రాబోయే రోజుల్లో మాచర్ల రాజకీయాలు మరింత వేడెక్కే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పటికే మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు జైల్లో ఉంటే పార్టీ వ్యవహారాలన్నీ కూడా ఆయన భార్య దగ్గరుండి చూసుకుంటున్నారు. సో ఇప్పుడు ఇద్దరు బ్రదర్స్ కూడా బయటకు రావడం, ఇంకా తర్వాత ఆల్రెడీ 2 years అయిపోయింది కాబట్టి ఇంకా కొంచెం స్ట్రాంగ్గా రెడీ అయ్యి మళ్ళీ వాళ్ళు రాజకీయాలు కూడా మొదలు పెట్టేస్తారు. సో ముందు మాచర్లలో రాజకీయాలు ఏ విధంగా ఉంటాయి, ఎస్పెషల్ చెప్పాలంటే పల్నాడు జిల్లాలో రాజకీయాలు చాలా రసవత్తంగా ఉండబోతున్నాయని అనేది మాత్రం చాలా స్పష్టంగా